లిక్కర్ స్కామ్ లో తన పేరు రాయడం మానేయాలని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు. మరియు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా బెదిరించారు. ఏపీ మద్యం కుంభకోణంలో నా పాత్ర ఒక విజిల్ బ్లోయర్ పాత్ర. పట్టుబడిన దొంగలు మరియు పట్టుబడని దొంగలు నా పేరును లాగుతున్నారు. నేను ఒక్క రూపాయి కూడా ముట్టుకలేదు. వారు మద్యం దొంగల దుస్తులలో సగం మాత్రమే తీసేశారు. వారి మిగిలిన దుస్తులను తీసేయడంలో నేను పూర్తిగా సహకరిస్తాను అని విజయసాయిరెడ్డి ఎక్స్ లో రాశారు. ఈ స్కామ్ లో ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి, రాజ్ కసిరెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిల పేర్లను ప్రస్తావించారని మనకు తెలుసు. సిట్కు ఇచ్చిన వాంగ్మూలంలో మద్యం వ్యాపారం చేయడానికి అరబిందో కంపెనీ నుండి 100 కోట్ల రుణం తీసుకొని రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి మరియు సజ్జల శ్రీధర్ రెడ్డి తనను సంప్రదించారని సాయిరెడ్డి పేర్కొన్నారు. లిక్కర్ పాలసీపై తన ఇంట్లో అలాంటి 2 సమావేశాలు జరిగాయని, అయితే ఆ తర్వాత జరిగిన ముడుపులు మరియు కుంభకోణం గురించి తనకు ఏమాత్రం తెలియదని విజయసాయిరెడ్డి అన్నారు. వారు డబ్బును ఎలా ముద్రించారో మొదలైన వాటి గురించి మాజీ ఎంపీ ఏమీ వెల్లడించలేదు. మరి విజయసాయిరెడ్డి మాట్లాడుతున్న మిగిలిన బట్టలేమిటి? 2019 మరియు 2024 మధ్య లిక్కర్ వ్యాపారంలో జరిగిన అసలు స్కామ్ గురించి ఆయన మాట్లాడుతున్నారా? మరో పెద్ద ప్రశ్న ఏంటంటే, సాయిరెడ్డి ఈ కుంభకోణం యొక్క సూక్ష్మ వివరాలను వెల్లడించడం ప్రారంభిస్తే అది ఎక్కడ ఆగుతుంది? ఏ రాష్ట్రానికైనా అతిపెద్ద ఆదాయ వనరుల్లో మద్యం ఒకటి. ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా స్కామ్ జరిగే అవకాశం లేదు. కాబట్టి విజయసాయిరెడ్డి మరిన్ని ప్రచారాలు చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి ఇబ్బంది కలిగించవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ లోని కొంతమంది వ్యక్తులు మద్యం తయారీ మరియు పంపిణీపై గుత్తాధిపత్యాన్ని స్థాపించారని, స్థాపించబడిన బ్రాండులను పక్కన పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. బినామీ యాజమాన్యం ద్వారా వైఎస్ఆర్సీపీ నాయకులతో సంబంధం ఉన్న డిస్టిల్లరీలు ఉత్పత్తి చేసే నాసిరకం మద్యాన్ని వారు ప్రోత్సహించారు. ఈ కాలంలో రాజకీయంగా అనుసంధానించబడిన వ్యక్తుల నియంత్రణలో ఉన్న సుమారు 38 కొత్త మద్యం బ్రాండ్లు ఉద్భవించాయి. 5 సంవత్సరాలలో రాష్ట్ర ఖజానాకు సుమారు 18,860 కోట్ల నష్టం వాటిల్లిందని కొత్త ప్రభుత్వం పేర్కొంది. అలాగే ప్రభుత్వ యాజమాన్యంలోని మద్యం దుకాణంలో నగదు లావాదేవీలను మాత్రమే ప్రోత్సహించారు. ఇది అతిపెద్ద నగదు ఆధారిత అవకతవకలు మరియు సంభావ్య మనీ లాండరింగ్ గురించి ఆందోళనను లేవనెత్తుతుంది.